నగరంలో వార్డుల పునర్విభజనపై మాజీ మేయర్ పాక సురేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా అవార్డులను విభజించారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పలు గ్రామాలు ప్రాంతాలను కలిపి కడపను మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మార్చారని వైసీపీ నేతలు గుర్తు చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన 2019లో 50 వార్డులను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం అదే జనాభా ఆధారంగా 50 వార్డులను 66కు పెంచుతూ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. రాజకీయ పార్టీ నాయకులకు మీడియాకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా వార్డుల పునర్విభజన చేపట్టారని విమర్శించారు. అధికారులు విడుదల చేసిన మ్యాప్ విభజన వివరాల్లో పొంతన లేదని, కొన్ని డోర్ నెంబర్లు కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ రోజు పునర్విభజన చేపట్టడం జరిగింది. మనం ఒకసారి కడప నగరపాలక సంస్థ యొక్క పూర్వపరాలు గమనిస్తే 2004లో 2001 జనాభా నగరపాలక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి అక్కాయపల్లె, చెమ్ముపేట, చిన్న చౌకు సంబంధించిన పంచాయతీలను మెర్జీ చేసి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలు చేపట్టడం జరిగింది 50 వార్డులతో. దాని తర్వాత చుట్టూ ఉన్నటువంటి పల్లెలు రామరాజుపల్లి అయితేనేమి, గూడూరు అయితేనేమి, పుట్లంపల్లి అయితేనేమి, చిన్నమాచుపల్లి అయితేనేమి, పాలంపల్లెకి సంబంధించిన గ్రామాలన్నింటినీ కూడా కార్పొరేషన్లో మెర్జ్ చేయడం వల్ల 2014లో మరొకసారి డీలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి కడప నగరపాలక సంస్థకు జరిగింది. అప్పుడు కూడా 2001 జనాభా ప్రాతిపదికనే తీసుకుపోవడం వల్ల వార్డులు అనేది చాలా అబ్నార్మల్గా రావడం జరిగింది. అంటే ఉదాహరణకు అప్పుడు ఉన్నటువంటి 3వ డివిజన్లో 10 నుంచి 12,000 ఓట్లు, మిగిలిన డివిజన్లో 4,000 ఇట్లా రావడం జరిగింది. దీనివల్ల 2019లో కొంతమంది కోర్టుకు వేయడం వల్ల ఏదైతే 2011 జనాభా ఉండంగా మరలా 2001 జనాభా ప్రకారం తీసుకోవడం వల్ల వార్డులు అబ్నార్మల్గా రావడం జరిగిందని చెప్పేసి కోర్టుకు వేస్తే, కోర్టుకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని మరలా డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి 2019లో 2011 జనాభా ప్రాతిపదికన అప్పుడు డీలిమిటేషన్ చేపట్టి 50 వార్డులను మళ్ళా పునర్విభజన చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు జరిగిన పునర్విభజనలో నిజంగా మనం ఒకసారి పాత మ్యాప్ను విలేకరులందరూ కూడా గమనిస్తే ఎక్కడా న్యాచురల్ బౌండరీస్ను డిస్టర్బ్ చేయకుండా ఏవైతే వార్డులు ప్రభుత్వ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఏ వార్డుకు సంబంధించిన పాపులేషన్లో 10% కంటే డీవియేషన్ ఉండకుండా, అలాగే న్యాచురల్ బౌండరీస్ ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా ఆ రోజు డీలిమిటేషన్ చేపట్టడం జరిగింది 50 వార్డులు. కానీ మరలా ఇప్పుడు 2021లో ఏదైతే మన జనాభా లెక్కలు చేపట్టాలో కరోనా వల్ల అప్పుడు మన జనగణన చేపట్టే కార్యక్రమం చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళా ఉన్నట్టుండి ఈ డీలిమిటేషను అధికార పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళకు అనుకూలంగా ఈ వార్డును పునర్విభజన చేసుకోవడము, అలాగే రిజర్వేషన్ ప్రక్రియ వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడం కోసం మనకు ఇప్పుడు కొత్తగా జనగణన చేపడుతున్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికనే ఈరోజు 66 వార్డులుగా డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు